హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఈ రోజు మా పక్క ఊర్లో అయితే ఒక ఇల్లు అయితే స్లాబ్ వర్క్ అవుతుంది అనమాట. కాంక్రీట్ వర్క్, సెంటరింగ్ వర్క్, బార్ బెండింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోయింది కదా. ఈ రోజు కాంక్రీట్ వర్క్ అయితే అవుతుంది. నేనైతే మిల్లర్ డ్రైవర్ గా వచ్చాను అనమాట. అదిగోండి మిల్లరు. ఫ్రెండ్స్, ఈరోజు ఏ విధంగా కాంక్రీట్ వేయడం అవుతుంది, స్లాబ్ మందం ఎంత వేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు నేను పైకి వెళ్ళి మీకు ఏ విధంగా బార్ బెండింగ్ చేస్తారనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు పరంజా అయితే కడుతున్నారనమాట కాంక్రీట్ ఎక్కించడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదేనమాట ఇల్లు. ఆ ఇల్లు అయితే ఫ్రంట్ నుంచి మెట్లు అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా మెట్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు రేగులగూడ గ్రామం, మరిపాడు పంచాయతీ, సేదంపేట మండలం, పార్వతీపురం మండలం జిల్లా అనమాట. లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కొండ ఏరియా అనమాట. ఇది చూడండి, లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఊరు అయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ సైజ్ వచ్చేమో వెడల్పు 12 అడుగులు, పొడవు వచ్చేమో 70 అడుగులు ఉందన్నమాట. మేస్త్రి అయితే మనోడే చూడండి, పరంజా కడుతున్నారు ఫ్రెండ్స్ కాంక్రీట్ ఎక్కించడానికి మెట్లు. చూడండి ఫ్రెండ్స్, నాగార్జున సిమెంట్ ఓపీసీ అనమాట. 53 గ్రేడ్ సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాము. చూడండి, వర్క్ అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక బస్తా సిమెంట్, 6 గంపలు ఇసుక, 8 గంపలు అయితే పిక్ వేయడం అవుతుంది అనమాట.
భీములకి అయితే స్లాబ్ వేసేటప్పుడు ముందుగా మనం వైర్ పెట్టిన పిన్ అయితే వేసుకోవాలి, యూజ్ చేయాలన్నమాట. ఆ పిన్ యూజ్ చేసినందుకు చాలా బెనిఫిట్ అనమాట. ఆ కాంక్రీట్ అయితే బాగా సెట్ అవుతుంది, దృఢంగా ఉంటుంది, ఆ గజాలు అయితే కనబడదు అనమాట. అందుకే వైర్ పెట్టిన పిన్ అయితే ఖచ్చితంగా వాడాలి. భీములు మొత్తం కొట్టినాక ఈ స్లాబ్ అనేది మొత్తం కాంక్రీట్ వేసిన తర్వాత ప్లాట్ అనేది ఖచ్చితంగా లాగాలి. ఆ విధంగా లాగినట్లయితే కాంక్రీట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. మేమైతే మీకు వైర్ బెటర్ ప్లాట్ లాగేటప్పుడు అయితే మీకు చూడొచ్చు, కనిపిస్తుంది కదా, ఇది వైర్ బెటర్ అనమాట. ఈ విధంగా మేమైతే ప్రతి స్లాబ్లో వర్క్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వైర్ బెటర్ పిన్ అండ్ ప్లాట్ వాడుతున్నాము. ఫ్రెండ్స్, వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వర్క్ అయిపోయింది. ఈ విధంగా ప్లాట్ అయితే వైర్ బెటర్ వేసాక గజంతో లెవెల్ చేయాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. చూడండి, మొత్తం వర్క్ అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.